రీసెంట్గా మన ఛానల్లో రిలీజ్ చేసిన ఒరిజినల్ వర్సెస్ కాపీ వీడియోకి మీరిచ్చిన రెస్పాన్స్, ఎస్పెషల్లీ మీరు కామెంట్స్లో ఇంటరాక్ట్ అవ్వడం చూసి దానికి పార్ట్ 2 వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే అది చూశాక ఇది చూడడానికి ట్రై చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు మూవీస్ ఫర్ యూ. హీర్ ఇస్ అ పార్ట్ 2 వీడియో ఆన్ కాపీడ్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫిల్మ్స్ దట్ ఫెయిల్డ్. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక్కటే రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి పుష్ అవుద్ది. అండ్ రీసెంట్గా మీరు థియేటర్లో చూసిన సినిమా ఏంటి, నచ్చిందా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. ఫస్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్ నీ దూకుడు సాటెవ్వడు. సారీ, దూకుడు కాదు, ఆగడిది. రెండు ఒకటే అనుకోండి, అది వేరే విషయం. దూకుడు బిజినెస్ మ్యాన్, సీతం మార్కెట్లో సినిమాలు, చెట్టు లాంటి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తర్వాత నేను ఒకటేనైనా ఎక్స్పెరిమెంట్ చేశారు. అది ఫ్లాప్ అవడంతో గట్టిగా వాస్ కంబ్యాక్ ఇవ్వాలి అని మళ్ళీ అదే దూకుడు తీసిన శ్రీను వైట్ల గారితో ఆగడి సినిమా స్టార్ట్ చేశారు మహేష్ బాబు గారు. ఆ ట్రైలరు, సాంగ్స్తో వచ్చిన హైప్కి పక్కా ఇండస్ట్రీ ఇటు బొమ్మ అని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అంతా అంచనా వేశారు. ఫస్ట్ డే టికెట్స్ కోసం పెద్ద యుద్ధాలు చేయాల్సి వచ్చింది. తీరా థియేటర్లో శవాలు లేచాయంటే నమ్మండి. ఓరు బాబోయిడు దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇస్తాడు అనుకుంటే దూకుడే మళ్ళీ తీస్తాడు రా అనే ఫీల్స్తో వెడివచ్చాం. దూకుడులో వర్కిన ఎలిమెంట్స్ లైక్ ఎమోషన్స్, కామెడీ సీన్స్, డైలాగ్స్ అని ఆడలో బెడిసి కొట్టే. రెండింటి మధ్య సిమిలారిటీస్ చూసుకుంటే హీరో ఫాదర్కి దూరం కావడం, మనోడు పోలీసే క్రిమినల్స్ని పట్టుకోవడానికి ప్లానింగ్ చేస్తూ ఉండడం, సెకండ్ హాఫ్లో మళ్ళీ ఫాదర్తో రీయూనైట్ కావడం, ఫ్యామిలీలో ఎవరో ఒకరు సేమ్ విలన్స్ వల్ల చచ్చిపోవడం. నెక్స్ట్ ఏముంది, రివెంజ్. ఎక్కడా కొత్తదనమే ఉండదు. కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లైక్ నాజర్, సోనూ సూద్ అయితే సేమ్ దూకుడులో ఉన్నట్టే సిమిలర్ రోజులో కనిపిస్తారు. కాజా అంటే ట్రాక్ని లిల్లీ ట్రాక్తో రీప్లేస్ చేశారు. రెండు మూవీస్లోనూ మన కామెడీ కింగ్ బ్రెమ్మీ గారిని ఇరుపాప చేసి ఆడుకోవడమే. బట్ ఆగడులో అది కొంచెం ఎక్కువైంది. ఎక్కడా కూడా కొత్తదనం ఉండదు. మేబీ దూకుడు లాంటి సినిమా తీయాలి అని రోజు నిద్రలో అనుకొని దాన్నే తీసేసి ఉంటారు. ట్రైలర్లో హైప్ తెచ్చిన పంచ్ డైలాగ్స్ అన్ని ఇంట్రోలోనే పెట్టేశారు. ఇంకా హైలైట్ ఏంటంటే ఫాదర్ క్యారెక్టర్కి ముందుగా ప్రకాష్ గారిని అనుకున్నారంట. డైరెక్ట్తో కాన్ఫ్లిక్ట్స్ వల్ల రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు. ఆయన కూడా చేసి ఉంటే బాగుండేది, ఇంకొక సిమిలారిటీ దొరికేది మనకి. సినిమాలో ఏదైనా చెప్పుకోదగ్గ విషయం ఉందంటే అది బీజిఎం అండ్ సాంగ్స్. టైటిల్ ట్రాక్, నీ జంక్షన్లో నా ఫంక్షన్ సాంగ్స్ అప్పట్లో ఊపేసాయి. కానీ ఏం లాభం చెప్పండి. కాంబినేషన్ హైప్ని వాడుకొని స్టోరీలో అక్కడక్కడ చేంజెస్ చేసి ఇంపార్టెంట్ రోల్స్కి సేమ్ యాక్టర్స్ని తీసుకొని స్క్రిప్ట్ని, కామెడీని స్క్రాప్ చేసి మళ్ళీ తీసిన సినిమా చేస్తే వర్క్ అవుద్ది అనుకుంటే అది పిచ్చితనం సార్. సర్లేండి, శ్రీను వైట్ల గారు గట్టి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. నెక్స్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ ఈస్ సారీ మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యా. అరుంధతిని రెప్లికేట్ చేయాలన్న ప్రయత్నంలో వచ్చిన సినిమా అదే పంచాక్షరి. ఈ సినిమాని మీరు చూసారా? చూడకపోతే జీ తెలుగులో అప్పుడప్పుడు వేస్తుంటాడు, దాని దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. నేను థియేటర్లో చూసిన ఫస్ట్ సినిమా అరుంధతి. సమాధి బద్దలు కొట్టేటప్పుడు సీటు కిందకి దూరిపోయా అంటే అర్థం చేసుకున్న ఆ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ అలాంటిదో. చనిపోయి ఎక్కడున్నారో తెలియదు కానీ కోటరామకృష్ణ గారు మామూలు సినిమా ఇవ్వలేదు మనకి. ఒక స్ట్రాంగ్ ఈవిల్ పవర్ని జయించడానికి తన శరీరాన్ని త్యాగం చేసి తన ఎముకలతో ఆయుధాన్ని తయారు చేసి మళ్ళీ పుట్టి ఆ ఈవిల్ పవర్ని జయించడం అనే కాన్సెప్టే మైండ్ బ్లోయింగ్. స్టోరీతో పాటు స్క్రీన్ ప్లే, డైరెక్షన్, పర్ఫార్మెన్సెస్, గ్రాఫిక్స్, డబ్బింగ్ అని టాప్ నాచ్ ఉంటాయి. అలా వీటన్నిటిని యథావిధిగా కాపీ చేసి రీక్రియేట్ చేద్దాం అనుకుని బొక్క బోర్లో పడ్డారు పంచాక్షరి మేకర్స్. రెండు సినిమాలకి స్టోరీ ఆల్మోస్ట్ సేమ్. ఫస్ట్ హాఫ్ అనుష్క మోడర్న్ సిటీ గర్ల్, ఏదో ప్రాబ్లం వల్ల విలేజ్కి వెళ్తుంది. పట్టుపన్న ఇంకో అనుష్క నా ఊర్లో దేవతలా కన్సిడర్ చేస్తారు, ఆవిడ చంపేస్తారు. ఎలా రివెంజ్ తీర్చుకుంది అంతే. సేమ్ డంబ్ హీరో. సెకండ్ హాఫ్లో అదే ఆత్మ అవాయామి, బాడీ రెంట్కి ఇవ్వడం. డిఫరెన్స్ ఏంటంటే అక్కడ క్లైమాక్స్లో అరుంధతి వస్తుంది, ఇక్కడ అమ్మవారు వస్తారు. అరుంధతిలో బాగా వర్క్ అయిన హారర్ ఎలిమెంట్స్ని ఇక్కడ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశారు. స్క్రీన్ ప్లే చాలా రొటీన్గా ఉంటుంది అండ్ ర్యాండమ్ సీన్స్ వస్తూ పోవటం ఉంటాయి, ఎందుకుంటాయి కూడా తెలియదు. ప్రాబ్లం రైటింగే. ప్రతి సీను ఈ సినిమాని అసెంబ్ల్ చేయాలనేది తీసినట్టు ఉంటుంది తప్ప ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇద్దామో కొత్త సినిమా తీద్దామన్న మాటకి ఎక్కడా ఉండదు. అమ్మూరు అరుంధతి లాగా ట్రెండ్ సెట్టింగ్ సినిమా అనుకున్నారు, అసలు ట్రెండో లేకుండా పోయింది. ఇలాంటి సినిమాలు తీయడం చాలా కష్టం. దేవుడు దేవత అనే ఒక డివోషనల్ ఫీలింగ్తో ఆడుకోవడం చాలా రిస్కీ. బ్యాక్ ఫైర్ అయితే మినిమం రిసెప్షన్ కూడా రాదు. అందుకే స్టార్టింగ్లో చెప్పా, కోటరామకృష్ణ గారు ఒక లెజెండ్, ఇలాంటి సినిమాలు ఆయన తప్ప ఇంకెవ్వరు బాగా తీయలేరు అని. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఈస్ సుబ్రహ్మణ్యపురం. ఎక్కడో విన్నట్టుంటుంది కానీ చూసినట్టు ఉండదు. స్టోరీ చెప్తావేనండి, అప్పుడైనా మీకు గుర్తొస్తుందేమో. మన హీరో దేవుళ్ళు దయ్యాలని ఎక్కువగా నమ్మడు. ఏదో పని మీద ఒక విలేజ్కి వెళ్తాడు. అక్కడ ఒక గుడి ఉంటుంది. ఆ గుడికి అక్కడ జరిగే సిరీస్ ఆఫ్ మర్డర్స్కి సంబంధం ఏంటి, మన హీరో ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు, ఆ గుడికున్న బ్యాక్ స్టోరీ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఓల్ఫా, ఎవరిని మోసం చేస్తున్నావురా, కార్తికేయ స్టోరీ చెప్పి సుబ్రహ్మణ్యపురం అంటావేట్రా అని మీకు అనిపించవచ్చు. కార్తికేయని సీన్ టు సీను, ఫ్రేమ్ టు ఫ్రేమ్ సినిమా తీస్తే కార్తికేయ లాగానే తీయాలి అనుకుని కార్తికేయనే తీసేశారు మేకర్స్. తెలుగులో వచ్చిన బెస్ట్ మిస్టరీ థ్రిల్లర్స్ లిస్ట్ తీస్తే కార్తికేయ పక్కా ఉంటుంది. స్టోరీ, సెటప్, క్యారెక్టర్స్, బీజిఎం,
క్లైమాక్స్ ట్విస్ట్ అన్ని చాలా బాగా వర్క్ అయ్యాయి. కొన్ని సీన్స్లో హారర్ ఎలిమెంట్స్ అయితే మంచి కిక్కినిస్తాయి. రెండు సినిమాలు ఒకటైనా కూడా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. అవేంటంటే కార్తికేయలో వేషం దబుస్ స్నేక్ అయితే సుబ్రహ్మణ్యపురంలో నవలనమాట. అక్కడ స్నేక్ని హిప్నటైజ్ చేస్తే ఇక్కడ మనుషుల్ని హిప్నటైజ్ చేస్తారు. సేమ్ గుడి, దాని చుట్టూ మిస్టరీ, ఆ మిస్టరీని సాల్వ్ చేయాలనుకుంటే చనిపోవడం, ప్రతిసారి వచ్చి ఏదో ఒక విలువైన వస్తువు తవ్వుకుపోయే విలన్స్. నాకు తెలియక అడుగుతా సార్, ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్కి లేదా క్రూ మెంబర్స్కైనా డౌట్ రాలేదంటారా? మనం తీస్తుంది ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమారా అయ్యా అని. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మిస్టర్ ఏమిటండి మీరు మాట్లాడేది? నా ఎడిటర్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ఒకసారి టైటిల్ వేసుకోమ్మా. మీకు బాగా బోర్ కొట్టి టీవీలో ఏదైనా సినిమా పెట్టుకుని ఫోన్ వాడుకుందాం అనుకున్నా కూడా ఈ సినిమా దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. ఇట్స్ 90mm పెద్ద రాడ్. మరి ఈ మూవీని 2017లో వచ్చిన ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం అయిన అర్జున్ రెడ్డి నుండి గట్టిగా ఇన్స్పైర్ తీశారు. అర్జున్ రెడ్డి ఈజ్ ఆల్ అబౌట్ లవ్ అండ్ పెయిన్ షోడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ఫ్లాడ్ క్యారెక్టర్. హీరో క్యారెక్టరైజేషన్, డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, సౌండ్స్, పాత్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ పై విజయ్, ఇలా అన్ని ఆస్పెక్ట్స్లో తోపు ఉంటుంది. ట్రెండ్ సెట్ అని రీక్రియేట్ చేయాలని ట్రై చేస్తే బొక్క బోర్లో పడతారని ఆల్రెడీ వరల్డ్ ఫేమస్ లవర్తో ప్రూవ్ అయింది. కానీ సిద్ధార్థ రాయ్ చూసారంటే వరల్డ్ ఫేమస్ లవర్ ఎట్రా ఇంత బాగుంది అంటారు. పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అండ్ టైటిల్ కార్డ్స్ అన్ని అర్జున్ రెడ్డి లాగానే ఉన్నాయి. బోల్డ్ సీన్స్ అనుకుని బూత్ సీన్స్తో నింపేశారు. స్టోరీ ఈజ్ యాజ్ సేమ్ యాజ్ అర్జున్ రెడ్డి. స్క్రీన్ ప్లే ప్యాటర్న్ కూడా అర్జున్ రెడ్డి కాపీ లాగానే ఉంది. ఇంకా మన హీరో పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్యా, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్కి మైండ్ పోతుంది అనుకోండి. ఇందులో ఎమోషనల్ బ్లాకేజ్ అంటే మనోడికి 0 ఎమోషన్స్ అన్నమాట. అలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంది. క్లైమాక్స్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా అప్పటికే సినిమా అస్సందట వెళ్ళిపోయిందిలేండి. సినిమాలో యూనిక్ పాయింట్ ఉన్నప్పుడు అది ఎక్స్ప్లోర్ చేసి ఫ్రెష్ ఫీల్ ఇవ్వాలి తప్పితే ఈ సినిమాలాగా చేస్తాం, ఆ సినిమాలో సీన్స్ బాగున్నాయి లేపేస్తామంటే అనే ట్రాల్ మెటీరియల్ అవుతుంది. మరి కాంట్రవర్సీ చెయ్యాలని ఎప్పుడు సినిమా తీయకూడదండి. తీసినా ఆవిడ పట్టించుకోలేదు, వేరే విషయం. పైన చెప్పిన 4 ఒరిజినల్ సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో రకం. ఒకటి పక్కా కమర్షియల్ ఫిలిం, ఇంకొకటి హారర్ డ్రామా, మూడోది మిస్టరీ థ్రిల్లర్, 4వది ట్రెండ్ సెట్టింగ్ మాస్టర్ పీస్. ఇలా జానర్ ఏదైనా దాన్ని ఇన్స్పైర్ అయ్యి కొత్త స్టోరీ రాసుకోవాలి, కానీ అది ఆడింది కదా ఇది కూడా ఆడుద్దని యాస్టీస్ దింపేకూడదమ్మా. మనం చిన్నప్పుడు పక్కనోడి పేపర్లో కాపీ కొట్టి రోల్ నెంబర్ ప్లేస్లో వాడు రోల్ నెంబర్ రాసినట్టు ఈజీగా దొరికిపోతాం అనమాట. సో డియర్ మేకర్స్, మీకు అంతగా కావాలంటే అలాంటి హాలీవుడ్ మూవీస్ని ఫ్రీమేక్ చేసుకోండి. అంతేకాని అలాంటి సినిమాలు మళ్ళీ తీస్తే జనాలు చూస్తారు అనుకోవడం మీ పిచ్చితనం. ఇప్పటివరకు చెప్పిన లిస్టే కాకుండా ఇంకో 4 మూవీస్ పార్ట్ 1 వీడియోలో ఉన్నాయి. వీళ్ళు అవి కూడా చూసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అట్లా సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.